హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ 100x వాసు 100x మోడర్న్ మైండ్స్. సో బేసిక్గా చెప్పాలి అంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇష్యూస్, కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అలాగే ఇందులో ఉన్న మెయిన్ ఏంటంటే నేను అనుకున్నది జరగకపోవడానికి, అలాగే నేను అనుకున్నది ఇంకా ఫాస్ట్గా జరగాలంటే ఇందులో మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఎనర్జీ టెక్నిక్. ఈ ప్రపంచంలో ఎవరైనా హైయెస్ట్గా ఏదైనా ఒకటి సాధించారంటే వాళ్ళు హై లెవెల్ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. హై లెవెల్ మెంటల్ ఎనర్జీ ఉన్నట్టు, వాళ్ళకి హై లెవెల్ కాస్మిక్ ఎనర్జీ ఉన్నట్టు, వాళ్ళకి హై లెవెల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉన్నట్టు, హై లెవెల్ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. సో ఒక్కొక్కసారి మనం ఏది పట్టుకున్న బంగారం అవుతుంది, ఒక్కొక్కసారి మనం ఏది పట్టుకున్న మట్టి అయిపోద్ది. సో నువ్వు ఒక 100 పనులు చేసేటప్పుడు నీకు కొన్ని పనులు నీకు సక్సెస్ అవ్వాలి అంటే నీకు ఎప్పుడైనా హైయెస్ట్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు చిన్న ఇలా తలపెట్టినా సరే నీకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేయడం మొదలవుతుంది అనమాట. సో ఈ ఎనర్జీ అనేది మరి ఎలా పెరుగుతుంది? బేసిక్గా ప్రపంచంలో అందరికీ ఎనర్జీ ఉంటుందండి. నీకు ఒక పని ఎక్కువగా జరగట్లేదు, లేదంటే ఒక దాంట్లో నువ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నావు అంటే ఇది ఏదైతే ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఈ నేచర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నీకు చాలా తక్కువగా ఉన్నట్టు అనమాట. అంటే నీ ఎనర్జీకి అనేది ప్యాచ్లు పడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన వెహికల్లో వెళ్ళేటప్పుడు ఒక టైర్కి అనేది ప్యాచ్ పడుతుంది అనుకోండి, ఆ వెహికల్ అనేది ముందుకు వెళ్తుందా? సో ఆ ప్యాచ్ అనేది మనం క్లియర్ చేసుకోవాలి. సో బేసిక్గా మన ఎనర్జీ ఎక్కడి నుంచి వేస్ట్ అవుతుంటుంది, అలాగే ఎనర్జీ ఎలా రప్పించుకోవచ్చు అని కూడా నేను చెప్తాను. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటేనే మీ యొక్క కమాండ్స్ అనేది తీసుకుంటుంది. ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారానే సాధించవచ్చు. సో మరి ఆ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా అవుతుంది? సో ఒకటి మన యొక్క మౌత్ టాక్ ద్వారా మీరు ఏదైతే పదే రిపీటెడ్గా చెప్తామో ఆ విధంగా మీ మైండ్ అనేది ప్రోగ్రామింగ్ అవుతుంది. అలాగే మీరు పదే ఏ విషయాలైతే మీరు ఫీల్ అవుతూ ఉంటారో, అంటే ఆ విధంగా ఎమోషన్ ఫీల్ అవుతుంటారో అది కూడా మీ మైండ్ అనేది తీసుకుంటుంది. అలాగే మీరు పదే ఏ విషయాలు ఆలోచిస్తూ ఉంటారో ఆ విధంగా కూడా తీసుకుంటుంది. అలాగే మీరు పదే ఏ విషయాలైతే ఎక్కువగా చూస్తూ ఉంటారో అది కూడా మీ మైండ్ తీసుకుంటుంది. అలాగే మీరు పదే ఏ విషయాలైతే మీరు చెవి ద్వారా వింటారో అది కూడా మీ మైండ్ తీసుకుంటుంది అనమాట. సో ఇన్ని కారణాల వల్ల మీ మైండ్ అనేది ప్రోగ్రామింగ్ జరుగుతుంటుంది. సో మీకు ఎక్కడ నెగిటివ్ జరుగుతుంది, మరి మీ యొక్క ఎనర్జీ అనేది ఎక్కడ మిస్ అవుతుందంటే మన 100x మోడర్న్ మైండ్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా మనం తెలియక నెగిటివ్ పదాలు ఎక్కువ యూజ్ చేస్తాం. నాకు ఆ పని జరగదు, నా వల్ల కాదు, నేను చేతకాని వ్యక్తిని, నేను ఒక అన్వర్తి వ్యక్తిని, నేను అంత సంపాదించలేను, నేను ఈ అప్పు తీర్చలేను, నా సినిమా అయిపోయింది, నా వల్ల కాదు, ఇంకా నేనంతా ఇంకా దుకాణం బంద్ చేసేసాను. సో ఇలాంటి పదాలు ఎక్కువగా చేయడం వల్ల మళ్ళీ అవే నీ రిపీటెడ్గా అవుట్కమ్ వస్తుంటాయి అనమాట. బేసిక్గా చెప్పాలంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే అవుట్కమ్ అవుతుంది. ఇక్కడ నువ్వు పాజిటివ్ ఇస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నువ్వు పాజిటివ్ వర్డ్స్ ఇస్తే ఇక్కడ పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఫీలింగ్స్ ఇస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ యాక్షన్ ఇస్తే ఇక్కడ పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. సో నీ మైండ్లోని, నీ మాటల్లోని, నీ ఫీలింగ్స్లోని, నీ యొక్క వినడంలోని, లేదంటే నువ్వు ఓవర్ థింకింగ్ చేయడంలోని, అంటే అన్నీ నిన్ను తగ్గించుకునే విధంగా, నేను చేయలేని విధంగా, అన్వర్తి విధంగా నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్ముతావో ఖచ్చితంగా అవుట్కమ్ కూడా అదే వస్తుంది. సార్ మరి ఇందు నుంచి ఎలా బయటపడాలి అంటే బేసిక్గా చెప్పాలంటే 100x మోడర్న్ మైండ్స్ ఉన్న కాన్సెప్ట్లో ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అంటే ధైర్య సాహస లక్ష్మి అంటారు. మరి ఈ నమ్మకం, ఈ రాక్ సాలిడ్ అనే నమ్మకం ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది? ఒకటండి, మన ఈ ప్రపంచంలో మన మీద మనకి నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, నమ్మితేనే ఏదైనా నమ్మగలం. నువ్వు నిన్ను నమ్మితేనే నిన్ను ఎదుటి వాళ్ళు నిన్ను నమ్ముతారనమాట. సో మరి ఒక రైట్ స్ట్రాటజీ ఏమైనా లేదా అంటే ఉందండి, ఖచ్చితంగా. ఈ ప్రపంచంలో నీ మీద నీకు నమ్మకం పుట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రపంచంలో 100xలో మీకు బర్నింగ్ డిజైర్ ఉండాలి. అంటే రగిలే జ్వాల అనమాట. అంటే నేను ఖచ్చితంగా నేను అది చేసి తీరుతాను, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, నాకు అది కావాలి అని ఎప్పుడైతే స్ట్రాంగ్గా బలంగా బర్నింగ్ డిజైర్తో కమిట్ అవుతారో ఖచ్చితంగా నీ సబ్కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అవుతుంది. సో విష్ఫుల్ థింకింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అయితే అయ్యాను, లేదు అని అనుకున్న అది జరగదు. నేను పెళ్ళంటూ చేసుకుంటా, ఆ అమ్మాయినే చేసుకుంటా, నేను బిజినెస్ అంటూ చేస్తే అదే చేస్తా, నేను బిజినెస్లో డబ్బులు సంపాదించాలంటే అదే చేస్తాను. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్తో చెప్తే అప్పుడు మీకు నమ్మకం ఉంటుంది. అలాగే రెండో టెక్నిక్ ఏంటంటే, ఒకటి బర్నింగ్ డిజైరు, రెండు మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాని మీద మీరు 100xలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనమాట. ఈ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే
చూడండి మనకి చైనాలో చిన్న చిన్న పిల్లలు మనకి యుద్ధాల్లో ప్రాక్టీస్ చేస్తుంటారు, అంటే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. అలాగే మన ఇండియన్ ఆర్మీ ఎంత ప్రాక్టీస్ చేస్తారు డ్రిల్స్ ఇవన్నీ. అలాగే మీరు ఏదైనా మీ మీద మీకు నమ్మకం పుట్టాలి అంటే ప్రపంచంలో మీరు దాని మీద విపరీతమైన ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మీరు విపరీతమైన ప్రాక్టీస్ చేస్తారో మీకు తెలియకుండా మీ కాన్ఫిడెన్స్ టన్నులుగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఒకటి బర్నింగ్ డిజైరు, 2 ప్రాక్టీసు. ఈ 2 కానీ మీరు ఆ విషయం మీద మీరు బాగా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మీ నమ్మకం అనేది హై లెవెల్లోకి వెళ్ళిపోద్ది. మరి దీని గురించి ఈ 100x మోడర్న్ మైండ్స్లో ఏ విధంగా అంటే, ఈ మోడర్న్ మైండ్స్ అనే కాన్సెప్ట్ ప్రపంచంలో నువ్వు ఏది సాధించాలన్నా 100xలో సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక హెల్త్లో 10xలో ఉన్నావు, డబ్బు సంపాదించడం 5xలో ఉన్నావు, అలాగే రిలేషన్షిప్లో 10xలో ఉన్నావు, అలాగే స్పిరిచువాలిటీలో 10xలో ఉన్నావు, సొసైటీకి హెల్ప్ చేయడంలో 5xలో ఉన్నావు. వీటన్నిటినీ 100x పెట్టుకోమంటాను నేను. ఎక్కడైతే మెజరబుల్ ఉంటుందో అక్కడ నువ్వు అది సాధించగలవు. అంటే నువ్వు 100x అని పెట్టుకుంటే అట్లీస్ట్ 10x 5x 20x దానికి వెళ్తావు. అసలు నువ్వు మెజర్మెంటే పెట్టుకోకపోతే నువ్వు దానికి ఎలా వెళ్తావు? సో నువ్వు ఒక సూపర్ హ్యూమన్వి, అంటే ఒక ఎక్సెప్షనల్ పీపుల్ అనమాట. పీపుల్ ఎవరైనా డల్గా ఉండే వాళ్ళని కానీ, లేదంటే ఎనర్జీ తక్కువ ఉండే వాళ్ళని కానీ, లేదంటే లో పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని కానీ లైక్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరే ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలంటే డల్గా ఉండే వాళ్ళు కానీ, లో పెర్ఫార్మెన్స్ దగ్గర కానీ మీరు వెళ్ళి కొంటారా? కొనరు. అలాగే మీ దగ్గర నుంచి కూడా పబ్లిక్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో నేనేం చెప్తుంటే, మీరు 100xలో మోడర్న్ మైండ్స్లో మారాలి అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని మీద బలమైన బర్నింగ్ డిజైర్ ఉండాలి. అలాగే దాని మీద విపరీతమైన ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనంత ప్రాక్టీస్ ఆ విధంగా చేయాలి. దీనికి మీరు మెంటల్ యాక్షన్ యూజ్ చేయాలి, రెండోది ఫిజికల్ యాక్షన్ యూజ్ చేయాలన్నమాట. చాలామంది మెంటల్ యాక్షన్ యూజ్ చేస్తారు కానీ ఫిజికల్ యాక్షన్ యూజ్ చేయరు. చాలామంది ఫిజికల్ యాక్షన్ యూజ్ చేస్తారు కానీ మెంటల్ యాక్షన్ యూజ్ చేయరు. మరి ఈ రెండింటిని ఒక సమపాలనలో పెట్టి చేసేదే 100x మోడర్న్ మైండ్స్ అనమాట. మీరు ప్రపంచంలో మీరు సాధించడానికే పుట్టారు, మీకు అర్హత ఉంది, మీరు ఒక యోధుడు, ఒక వారియర్ అని ఎప్పుడైతే బలంగా నమ్ముతారో ఈ ప్రపంచంలో మీకు ఏది అడ్డు రాదండి. దీనికి మన మోడర్న్ మైండ్స్లో చాలా కాన్సెప్ట్ చెప్తున్నాను నేను. సో చాలామంది మాకు కాల్ చేస్తున్నారు, దీని మీద మనం వర్క్షాప్లు కూడా పెడుతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే ఎన్ఆర్ఐలకైనా లేదంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఒక స్పెషల్ అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాం. నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో అంటే ఎవరైతే అంటే సొసైటీకి ఉపయోగపడుతున్నారు, అంటే వాళ్ళ ద్వారా కూడా కొంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, వాళ్ళ ద్వారా కొన్ని ట్యాక్స్ రూపంలో దేశానికి ఉపయోగపడుతుంది, అలాగే వాళ్ళు కూడా ఏదో చెయ్యాలని ఉన్నారు, అలాంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళు నార్మల్ పీపుల్ అయినా కానివచ్చు, హై పీపుల్ అయినా కానివచ్చు, వాళ్ళకి నా 100x మోడర్న్ మైండ్స్ ఉపయోగపడాలనే నా యొక్క మెయిన్ మోటివ్ అనమాట. మన దగ్గర ఉన్న ఆ యజ్ఞఫలం, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, దానికంటే ఇంకొక వరం అనేది ఇంక లేదని నేను అనుకుంటాను. సో మీకు తెలిసిన సబ్జెక్ట్ కూడా మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఒక్కలే నేర్చుకోవడం కాదు, అంటే మనం ఎప్పుడైతే ఏదైతే ఇస్తామో అదే పొందుతాం. మన 100x మోడర్న్ మైండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో అదే ఉంటుంది. మన దగ్గర తెలుసుకుని 10 మందికి చెప్తే, 10 మందికి కానీ మనం ఉపయోగపడితే ఖచ్చితంగా మనకు అదే వస్తుంది. సో మీకు మనీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లం కానివ్వచ్చు, బిజినెస్లో ప్రాబ్లం కానివ్వచ్చు, లేదంటే పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఈ 100x మోడర్న్ మైండ్స్ కాన్సెప్ట్లో మీకు కొన్ని కాన్సెప్ట్ చెప్పడం ద్వారా మీకు మీరే హీల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు మీరే గురువు. సో మీకు కొన్ని కాన్సెప్ట్లు తెలిసి ఉండొచ్చు, కానీ మనం అంటే ప్రాక్టికల్గా నేను ఒక 8 years రీసెర్చ్ చేసి చెప్తున్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద నెంబర్కి కాల్ చేసి మా టెలికాలర్ ద్వారా మీరు అపాయింట్మెంట్, మా టీం ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే వర్క్షాప్లు కూడా తీసుకోవచ్చు. షైనింగ్ ఆఫ్ మీ 100x వాసు మోడర్న్ మైండ్స్.